నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ న్యూస్లో ముందుగా వరల్డ్ న్యూస్ చూద్దాం. ప్రపంచాన్ని కుదిపేస్తున్న చైనా డీప్సీక్ యాప్ అమెరికన్ ఏఐ టెక్నాలజీ రంగంలో కోలుకోలేని దెబ్బతీస్తోందా? 2 రోజుల్లోనే డీప్సీక్ దెబ్బకి అమెరికా స్టాక్ మార్కెట్ 2 లక్షల కోట్ల రూపాయల మేర నష్టాలని ఎందుకు ఎదుర్కొంది? టెక్నాలజీ రంగంలో రారాజు అగ్రరాజ్యం అమెరికా పతనం మొదలైందా? యుఎస్లో ఐటీ ఉద్యోగుల శాలరీలు తగ్గిపోతున్నాయా? డీప్సీక్ యాప్తో తమ దేశ భద్రతకి ముప్పుందని అమెరికా ఎందుకు ఆందోళన చెందుతోంది? చైనాకి హై ఎండ్ చిప్స్ అందకుండా చేయాలని అమెరికా ఎందుకు అనుకుంటోంది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఈ స్టోరీలో చూసేద్దాం. చైనా కంపెనీ డీప్సీక్ తెచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత చాట్బోట్ పై అమెరికా భద్రతా సంస్థలు కన్నేశాయి. డీప్సీక్ ఏఐ టెక్నాలజీ కారణంగా తమ జాతీయ భద్రతకి ముప్పు వాటిల్లుతుందని అమెరికా నమ్ముతోంది. ఈ విషయాన్ని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిస్ లీవిట్ తెలిపారు. తమ సిబ్బంది ఎవ్వరూ డీప్సీక్ యాప్స్ ని వాడొద్దని అమెరికన్ నేవీ అధికారులు ఆదేశించారు. ఈ డీప్సీక్ కారణంగా జాతీయ భద్రతకి నైతికతకి అత్యంత ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని నేవీ అధికారులు అంటున్నారు. అయితే దీనిపై బహిరంగంగా మాట్లాడేందుకు నేవీ అధికారులు ఇష్టపడడం లేదు. ఓపెన్ ఏఐ, చాట్ జీపీటీ తయారీదారులు అమెరికా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని, తమ సాంకేతికతని ప్రత్యర్థులు వాడకుండా చూస్తామని ప్రకటించారు. చైనా రూపొందించిన డీప్సీక్ ఏఐ టెక్నాలజీ అత్యంత చౌకదైనదని తేలింది. ఫలితంగా అమెరికా ఏఐ మోడళ్ల ధరల అంశంలో తేలిపోయాయి. దీంతో యుఎస్ టెక్నాలజీ సంస్థల షేర్ల ధరలు భారీగా పతనమయ్యాయి. ఈ చాట్బోట్ జనవరిలోనే అమెరికాలో విడుదలయ్యింది. ఈ యాప్కి వచ్చిన విపరీతమైన జనాదరణ అమెరికన్ ఏఐ కంపెనీలతో పోలిస్తే తక్కువ ఖర్చుతోనే రూపొందించిన వంటివి స్టాక్ మార్కెట్లను కుదిపేశాయి. చైనా అతి తక్కువ ధరలో డీప్సీక్ ఏఐ మోడళ్లు తయారు చేస్తున్నప్పుడు ఏఐ వ్యవస్థపై ఎందుకింత ఖర్చు పెడుతున్నారని అమెరికా ఇన్వెస్టర్లు ప్రశ్నిస్తున్నారు. డీప్సీక్ టెక్నాలజీ అమెరికా సాంకేతిక రంగానికి పెను సవాలని డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే వ్యాఖ్యానించారు. మొత్తంగా డీప్సీక్ టెక్నాలజీ అమెరికాని షేక్ చేస్తుందనే చెప్పాలి. డీప్సీక్ కారణంగా అమెరికా జాతీయ భద్రతకి ఏ మేరకు ముప్పుందన్న కోణంలో జాతీయ భద్రతా మండలి అధ్యయనం చేస్తోంది. యుఎస్ సంస్థలు ఓపెన్ ఏఐ రూపొందించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని డీప్సీక్ వాడిందని అనుమానిస్తున్నారు. ఒక ఏఐ మోడల్ నుంచి పరిజ్ఞానాన్ని తీసుకుని మరో మోడల్ని సృష్టించారని విశ్లేషిస్తున్నారు. దీనికి సంబంధించి బలమైన ఆధారాలున్నాయని అమెరికన్ నిపుణులు చెబుతున్నారు. అయితే రానున్న రోజుల్లో అమెరికా ఏఐ సంస్థలు తమ పరిజ్ఞానాన్ని ఇతర దేశాలు వాడకుండా చర్యలు తీసుకుంటాయని తెలుస్తోంది. ఫలితంగా నకిలీ మోడల్స్ జోరు మందగిస్తుందని అమెరికన్ టెక్ నిపుణులు వెల్లడించారు. అమెరికాలో ప్రముఖ ఏఐ సంస్థల మోడళ్లని చైనీస్, ఇతర సంస్థలు నిరంతరం కాపీ కొడుతున్నాయని ఓపెన్ ఏఐ సంస్థ తెలిపింది. తమ మేధో పరిజ్ఞానాన్ని కాపాడుకునేందుకు చర్యలు ప్రారంభించామని కొందరు అమెరికన్ టెక్ నిపుణులు తెలిపారు. ఈ దిశగా అమెరికా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నామని ఏఐ కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు. డీప్సీక్ యాప్ ని రూపొందించేందుకు సుమారు $6 మిలియన్ల అంటే 51 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చయిందని, అమెరికన్ ఏఐ కంపెనీలు ఖర్చు చేస్తున్న $1 బిలియన్ కంటే ఈ మొత్తం చాలా తక్కువని యాప్ రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన పరిశోధకులు చెబుతున్నారు. మరోపక్క తమ సాఫ్ట్వేర్ పై సైబర్ దాడులు జరుగుతున్నాయని డీప్సీక్ సంస్థ చెబుతోంది. తాత్కాలికంగా రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తున్నామని ప్రకటించింది. ఈ మేరకు కంపెనీ వెబ్సైట్లో ఓ ప్రకటనని ఉంచింది. చైనా అధికారిక టీవీ సీసీటీవీకి అనుబంధ సోషల్ మీడియా ఛానల్ యూయువాన్ తాంతియాన్ కూడా లెక్కకు మించిన సైబర్ దాడులు ఎదుర్కొంది. కొద్ది వారాలుగా ఈ ఉధృతి పెరిగిపోయిందని చెబుతున్నారు. డీప్సీక్ సంస్థ గత వారం నుంచి అనూహ్యంగా పుంజుకుంది. దీని చాట్బోట్ ని యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవడం ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ దెబ్బతో యుఎస్ లోని టెక్ కంపెనీల షేర్లు భారీగా దెబ్బతిన్నాయి. వీటిలో కొన్ని మాత్రమే కోలుకున్నాయి. చిప్స్ తయారీ రంగంలో అగ్రగామిగా ఉన్న అమెరికా హై ఎండ్ చిప్స్ ని చైనాకు దక్కకుండా చేయాలని నిర్ణయించింది. తమ దేశం నుంచి చిప్స్ ఎగుమతులపై అమెరికా నిషేధం కూడా విధించింది. ఇంతకాలం ఏఐ రంగంలో తామే అగ్రగామిగా ఉన్నామని అమెరికన్ ఏఐ పరిశ్రమ భావిస్తూ వచ్చింది.
కానీ అమెరికన్ల ఆత్మస్థైర్యాన్ని చైనా డీప్సీక్ దెబ్బతీసింది. బహుళ రకాలుగా తమ ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేసుకోవాలని అనుకుంటున్న చైనా ఏఐ రంగంలో భారీ పెట్టుబడులను పెంచేసింది. అమెరికాకి పోటీగా ఏఐ రంగంలో దూసుకుపోవాలని అనుకుంటున్న చైనా సంస్థల్లో డీప్సీక్ ఒకటి కాదు. డీప్సీక్ అనేది చైనాలోని హాంగ్జౌ నగరంలో ఏర్పాటైన ఓ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ. ఈ కంపెనీ 2023 జూలైలో ప్రారంభమైనప్పటికీ సంస్థ రూపొందించిన ఏఐ అసిస్టెంట్ యాప్ ఈ ఏడాది జనవరి 10వ తేదీ వరకు అమెరికన్ మార్కెట్లో విడుదల కాలేదు. ఐటీ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీర్ గ్రాడ్యుయేట్ అయిన 40 ఏళ్ల లియాంగ్ వెన్ఫెంగ్ తాను సేకరించిన హెడ్జ్ ఫండ్ నుంచి డీప్సీక్ పాక్షికంగా నిధులు సమకూర్చారు. ఆయన అమెరికన్ టెక్ కంపెనీ ఎన్విడియా A100 చిప్లను భారీగా సేకరించినట్టు చెబుతారు. ప్రస్తుతం ఈ చిప్లు చైనాకు ఎగుమతి చేయడంపై నిషేధం ఉంది. ఈయన సేకరించిన చిప్ల సంఖ్య 50,000 వరకు ఉంటుంది. వాటిని ఎగుమతులకు అవకాశం ఉన్న చౌకైన తక్కువ స్థాయి చిప్లతో అనుసంధానించే ప్రయత్నంలోనే డీప్సీక్ ఆవిర్భావానికి దారితీసిందని నిపుణులు చెబుతున్నారు. అయితే అమెరికాని కొట్టడం అంత తేలికేమి కాదు. ఎందుకంటే ఏఐ రంగానికి కావాల్సిన అతిపెద్ద చిప్ కంపెనీలన్నీ అమెరికాలోనే ఉండడం ఆ దేశానికి అతిపెద్ద సానుకూల అంశంగా మారింది. అయితే డీప్సీక్ ఏ స్థాయిలో పోటీ ఇవ్వగలుగుతుంది, దాన్ని ఎంత ప్రభావవంతంగా తయారు చేశారన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మరోపక్క ఏఐ రంగంలో ఎప్పటికైనా అమెరికా ఆధిపత్యమే కొనసాగుతుందని డొనాల్డ్ ట్రంప్ నమ్ముతున్నారు.